వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మరియు సలహా మండలి సభ్యులు, విద్యా చేయుత కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలమ సంక్షేమ మండలి జగిత్యాల అధ్యక్షులు ఐలినేని సాగర్రావు మాట్లాడుతూ విద్యార్థులకు ఈ ఉపకార వేతనాల లక్ష్యంలో చిరు సహాయం మాత్రమే అని, భవిష్యత్తులో సంఘానికి సాయం చేసే పరిస్థితికి విద్యార్థులు రావాలని అన్నారు. మాజీ అధ్యక్షులు పురుషోత్తమరావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఐలినేని నరేంద్రరావు, విద్యా చేయుత కమిటీ సభ్యులు వంగపల్లి వేణుమాధవరావు, అన్నమనేని సంతోషరావు మరియు బండారి వేణుగోపాలరావు, బండారి దివాకర్ రావు, మరిగినేని కమలాకర్రావు, దన్నపనేని వేణుగోపాలరావు, వెన్నమనేని కృష్ణారావు, ఐలినేని రవీంద్రరావు, ఇమ్మనేని ప్రశాంతరావు, మెన్నేని సురేంద్రరావు, తాండ్ర అనిల్రావు, యాచమనేని అజయరావు, మెన్నేని ప్రవీణ్ రావు, కలకుంట్ల రాంప్రసాదరావు, పునుగోడు సురేంద్రరావు, బల్మూరి సరళ, బోయినపల్లి హరిప్రియ, ఐలినేని శ్రీలత తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి వారు కూడా అబ్బాయి కూడా 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడే ఇచ్చారు వారికి. ఇవన్నీ ఈ సంవత్సరం వచ్చిన చెందాలు. అయితే ఈ కార్యక్రమం గురించి ఇంకా వివరాలు ఏమైనా ఉంటే నేను తర్వాత మన సంక్షేమ మండలి ద్వారా మనం మరి ఎన్నో కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. వేణుమాధవరావు సభాధ్యక్షులు వెలమ సంక్షేమ మండలి జగిత్యాల జిల్లా అధ్యక్షులైనటువంటి కొంచెం నెట్వర్క్స్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. సాయి వల్లభరావు, నెక్స్ట్ పొలసాని దీక్షిత్ రావు, నెక్స్ట్ ఆయనేని నిత్యశ్రీ వీరు, నెక్స్ట్ మాన్పూర్ విఖ్యాతరావు, మాన్పూర్ మన మాజీ అధ్యక్షులు పురుషోత్తమరావు గారు, నెక్స్ట్ తూగుంట్ల రక్షిత, తూగుంట్ల తాండ్ర విధాన్, తాండ్ర విధాన్ చూడండి ఇక్కడ అడ్వైస్ సాయి, అల్లాల అభిశ్రీ, శ్రీహిత, చీటి హిమశ్రీ వాక్యం, అక్షయ, సత్తు ముతీంద్రరావు, పునుగోడి హన్సిక, వక్రాల కీర్తిశ్రీ, హరిసాయి, చిక్యాల రావు కూడా. ఇవి ఈ కార్యక్రమం ఇప్పుడు మొదటికాలం అయిపోయినా కానీ నెక్స్ట్ విద్యార్థులకు చేసే సహాయం కూడా ఒక పద్ధతిలో ఉండాలనే ఉద్దేశంతో విద్యా చేయుత కమిటీ సభ్యుల సహకారం, సలహా మండలి సభ్యుల సహకారం తోటి ఈ కార్యవర్గం ఒక ప్రణాళిక రచించింది. కానీ ఆదిలోనే చిన్న ఇబ్బందితోటి ఈ కార్యక్రమం కొంచెం లేట్గా చేయడం జరుగుతుంది. లేకపోతే మేము అనుకున్న ఒక ప్రోగ్రాం తోటి 10వ తరగతి విద్యార్థుల వరకు ఒక రకమైన సహాయం జరుగుతుంది. ఒకవేళ పొందితే మిగతా విద్యార్థులకు కొంచెం ఎక్కువ మొత్తంలో చేద్దామనే ఆలోచనతోటి మేము ఉండడం జరిగింది. మరి మన సంఘమే సంక్షేమ మండలి అనేటువంటి ఒక పేరులోనే ఉన్నది వెలమ సంక్షేమ మండలి. అంటే ఏంటిది అని అంటే ఎవరైనా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి చేయూతనిచ్చడానికి ఈ యొక్క సంక్షేమ మండలి ఏర్పాటు చేసుకొని ఎంతోమందికి మరి మనకు తోచిన విధంగా దాతల యొక్క సహకారంతో దాతలు ఏదైతే వారి యొక్క లక్ష్యాలను పూరించడానికి ఒక మంచి సద్భావంతో ఇచ్చేటువంటి విద్యానిధిని
మరి దాన్ని సమకూర్చుకొని అందరికీ కూడా దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఆ యొక్క డబ్బును వివిధ కేటగిరీ వైజ్గా 10th నుంచి మొదలుకొని అంతకుముందు ఉన్నటువంటిది దాని లోపల కూడా కాలేజీ వరకు పీజీ వరకు ఉన్నత స్థాయి చదివేటువంటి యొక్క చదువుకున్నటువంటి ఎంబీబీఎస్ చేసినటువంటి కానీ ఇంజనీర్ కానీ ఇతర ఎంటెక్ బీటెక్ దేంట్లో ఉన్నటువంటి విద్యార్థులను వారిని తీసుకొని మెరిట్గా కాకుండా ఆర్థికంగా ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొని ఇవ్వడం అనేది జరిగింది. ఖరీదైన తర్వాత మన జగిత్యాల జిల్లానే ఫస్ట్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ప్రతి కార్యక్రమంలో చేసేటువంటి కార్యక్రమంలో కాబట్టి మనం దాని ద్వారా డబ్బులు గిట్ట రాబట్టుకున్నట్టుంటే అంటే ఆర్థికంగా ప్రయోజనాలు పొందినట్టుంటే మనం తీసుకున్నటువంటి చర్యలకు మరి మంచి ఉద్దేశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం ప్రాతినిధ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ చదువుకొని మంచి ఉన్నత స్థాయిలో రావాలని మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుస్తూ ఉద్యోగం చేసినప్పుడు ఇదే సంఘానికి మీ సహాయం ఆర్థికంగా చేయాలని చెప్పి మీరందరూ సుఖ సంతోషంతో కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వారికి కృతజ్ఞతలు. మనం గతంలోకి భిన్నంగా కొంచెం లేట్ అయింది, 4-5 months డిలే అయింది. గతంలో ఏం చేసేదంటే స్కాలర్షిప్లు ఇచ్చేది ఎక్కువ సంఖ్యలో ఇచ్చేది 100-150 మందికి ఇచ్చేది. ఇలా 100-150 మందికి ఇవ్వడం వల్ల ఏంటంటే కొంత పొరపాటు జరుగుతుంది. ఎవరైతే ఎలిజిబిలిటీ పర్సన్స్ కాకుండా ఎవరికి దగ్గర ఉంటారు రాయడమో లేదా మిస్టేక్ జరుగుతుంది సరిగ్గా జరుగుతలేదని కాన్సెప్ట్లో అది బంద్ చేసి చేయగలిగిన మొత్తాన్ని కొంత ఎక్కువ చేద్దామని దానికి వివరణ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. ఏమైనా చేస్తే పూర్తి స్థాయిలో చేద్దాం, మనకి ఇచ్చే 2-3 వేలు ఎందుకు పనికిరావు, వాస్తవం కూడా ఇప్పుడున్న ఖర్చులకు 2-3 వేలు 4 వేలు ఇస్తే పనికిరావని భిన్నంగా ఆలోచించినాం. కొంతవరకు మేము చేయలేకపోయినాం. అయినా సరే మళ్ళీ కంపల్సరీ దాన్ని టార్గెట్ చేసేద్దాం, చేయగలుగుతాం. నా సమయాన్ని ఆ విధంగా ఆలోచిస్తాం. అలాగే విద్యార్థులకు మాత్రం ఒకటి చెప్తున్నాను, నేను ఫస్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్థిక అసమానతలు అనేవి మన చదువుకు అడ్డం కాదు. అందులో వెల్మ బిడ్డలు పుట్టిన ఏ ఒక్కరు కూడా చదువు ఆపడానికి వీల్లేదు. సాయం చేయడానికి చాలామంది ఉన్నారు. లోపం ఎక్కడ జరుగుతుంది? మీరు ఆగదే చదువులలో ఉంటారు, పుస్తకాలు చదివే దేవుడు అందరికీ అదే సమాన బుద్ధి భావిస్తాడు. చేయవలసిందల్లా మీరు హార్డ్ వర్క్ చేయాలి, మీరు కష్టపడాలి. మా తల్లిదండ్రులు పూరు, నేను చదివే స్కూల్ పూరు కాదు, పుస్తకాలు చదివే చదవాల్సింది నువ్వే. నువ్వు చదివితే నీ చదువు ఆపడానికి ఎవ్వరికి సాధ్యం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది, చాలామంది సహాయం చేయడానికి. ఏ ఒక్కరైనా ఎప్పుడు నేను ఎంబీబీఎస్ సీట్ వచ్చింది నా చదువు ఆపినా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలదించుకోవాల్సిందే. నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, పైసలు లేక నేను చదువు ఆపినా. నువ్వు కావాల్సింది ఏంది? నువ్వు చదువు. ఇప్పుడు ఒక అమ్మాయికి మన గతంలో ఒక అమ్మాయికి టాపర్ వచ్చితే 1,25,000 కాలేజీ ప్రతి సంవత్సరం ఒకటే అమ్మాయి, అందులో వేరే ఒక సంవత్సరం హాస్టల్ ఫీజు ఇచ్చింది. ఎవరో ఒక దాతకు సాయం చేస్తారు. మీరు చేయాల్సింది చదవాలి. మీ తల్లిదండ్రులు కోరున్నారు, మా అమ్మ లేదు నాన్న లేడు అని కాదు, మీరు మాత్రమే చదవాలి. ఆ చదువు పూర్తి స్థాయిలో చదవాలి. అప్పుడు మాత్రం మీరు సక్సెస్ అవుతారు, మీ కుటుంబం మారుతుంది, మీ వ్యవస్థ మారుతుంది, ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. చదువు ఒకటి మాత్రమే మనల్ని ఉన్నత స్థితిలో తీయగలుగుతారు.